ఇటీవల ఒక ప్రెస్టీజియస్ ట్రైన్‌లోనే ట్రావెల్ చేయడం జరిగింది. ఒక కపుల్ వాళ్ళకి చివరి 2 సీట్లు ఉంటాయి కదా! అవి అలాట్ అయ్యాయి. ట్రైను స్టార్టింగ్ పాయింట్‌లో ఎక్కారు. ఇంకా ట్రైన్ బయలుదేరలేదు. వాళ్ళిద్దరూ చెరొక బ్యాగ్ అంటే మినిమమ్ లగేజ్‌తోనే వచ్చారనమాట. సరే వాళ్ళకి కావాల్సినవి తీసుకొని తర్వాత పైన పెట్టేద్దామని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల ప్యాసింజర్స్ ఒక్కొక్కరు ఎక్కుతూ ఉన్నారనమాట. ఒకరు ఎక్కి నేరుగా వీళ్ళ పైన ఒక పెద్ద సూట్ కేసు పెట్టబోయారు. ఆయన వెంటనే వారించారు. ఇలాగా మీరు ఇక్కడ పెడితే మా లగేజ్ ఎలా పెట్టుకుంటామండి? ఇంకెక్కడ ఖాళీ లేదండి. ఖాళీ లేకపోతే మేమేం చేస్తామండి, మరి మా లగేజ్ ఎక్కడ పెట్టుకుంటాం అని చెప్పగానే సర్లేండి అని చెప్పి తీసేసారు. సరే అయిపోయింది. మరి కొంచెంసేపటికి వీళ్ళు ఇలా ఉంటే కాదు అని చెప్పేసి త్వరగా వాళ్ళకి కావాల్సినవి కింద ఉంచేసుకొని మిగతావి 2 బ్యాగులు తీసుకెళ్ళి పైన పెట్టేశారు. కంపారిటివ్లీ మిగతా వాళ్ళు తెచ్చిన దానికంటే వీళ్ళకి చాలా చిన్న బ్యాగులుగా ఉన్నాయన్నమాట. అంటే కొద్దిగా స్పేస్ ఉంది. అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా, అది వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారనమాట. సరే ఇలా అయిపోతే ఇంకొక అతను ఇలాగే పెద్ద సూట్ కేసు తీసుకొచ్చి వీళ్ళని నేరుగా మీ లగేజ్ తీసుకెళ్ళి ఎదురుగా పెట్టుకోండి, నా సూట్ కేసు ఇక్కడ పెడతాను. మేమెందుకు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలండి అని అడిగితే నేను రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు, బాగానే ఉంది. మళ్ళీ మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మధ్యలో వెళ్ళి వాళ్ళ కాళ్ళు తగులుతూ మేము వెళ్ళి మాటికి వాళ్ళ బ్యాగులు తీసుకుంటూ ఉండాలా అని చెప్పేసి అంటే ఆయన అవసరం లేదులేండి అని చెప్పేసి సరే తీరా చూస్తే వీళ్ళ దగ్గరే ఆ సూట్ కేసు కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. సరే ఇది ఏంటండి, ఇది నేనెందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి అని ఇతను ఆ ఎదురు సీటు వాడతా అన్నమాట. అంటే అండి, ఇది ఫ్లైట్లో కూడా ఇదే గోల్ అయిపోయింది. మన దగ్గర పెట్టేస్తారు లగేజీ, వాళ్ళు వెళ్ళి ఎక్కడో కూర్చుంటున్నారు అని చెప్పేసి ఆయన అన్నారనమాట. సరే ఇక్కడికి ఇది అయిపోతే ఇంకా మధ్యలో ట్రైన్ స్టాఫ్ వస్తుంటారు కదా, వాళ్ళల్లో ఒక 2-3 ఉంటారు కదా ఆన్ డ్యూటీలో. ప్రతి ఒక్కరు వచ్చి వీళ్ళకి ఈ సూట్ కేసు మీద అని చెప్పి మాటికి డిస్టర్బెన్స్ అనమాట. అంటే సపోజ్ మాది అంటే ఇది తీసి పక్కన పెట్టుకోండి, ఇక్కడ అడ్డం కదా, జనాలు తిరిగే చోట ఎలా పెడతారు, ఇంకా వరుసగా లెసన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా వీళ్ళకి మాకు తెలియదు, ఎంతమందికి సమాధానం చెప్తారండి ఇలాగా అంతా. ఇప్పుడు ఇవన్నీ చిన్న ఇవి చెప్పడానికి సిల్లీ థింగ్స్ లాగా ఉంటాయి, కానీ ఎవరికి వాళ్ళే చూసుకొని ఇది ఎంతవరకు కరెక్ట్, ఇదే వాళ్ళకి జరిగితే వాళ్ళు ఇస్తారో చెప్పండి ఇలాగా. అది మనకు మనమే ఆలోచించుకొని కరెక్ట్గా ఉండటానికి ప్రయత్నించాలి. నమస్కారం.